అంత బాగుంది. ఇల్లు కట్టిన, అప్పులు తీర్పేసిన. ఫస్ట్ ఇల్లు స్లాబ్ పోసి కట్టింది మా ఊళ్ళో నేనే. ఇల్లు కట్టేసిన, అప్పులు తీరినాయి, అంత సమృద్ధిలో ఉన్నాం కానీ పిల్లలు లేరు. పెళ్ళి అయ్యేప్పటికే 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరని చెప్పేసి ఎక్కడెక్కడనో తిరిగినాం, కానీ ఎక్కడ తిరిగినా లాభం లేదు. ఒక రోజు మన గుంటూరు ఏసన్న గారు బొంబాయిలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆయన ఎట్లుంటారో తెలియదు నాకు. మీటింగ్ పెట్టి అక్కడక్కడ పోస్టర్స్ వేస్తే అది చూసి మేము అడ్రస్ పట్టుకొని, అడ్రస్ తెలియక నడుచుకుంటూ 14 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాం. ఆ మీటింగ్ మొత్తం బయట కూర్చున్నాడు, స్టార్ట్ కాలే. చక్కగా ఏసన్న గారు అక్కడికి పోయి, ఏసన్న గారు మీటింగ్ ఇదేనా అన్న. ఎవరిని అడిగినాము? మాకు తెలియదా? మా ముఖాలు దుమ్మున్నాం. నేను పోయింది కానీ మా అమ్మడికి 9 మంది తీసుకొని పోయాడు, 10 మంది. మా ముఖాలు చూస్తారా ఆయనకి ఏమనిపించింది? అయ్యగారు ఇదే కూర్చున్నాం. ప్రార్థన అయిపోయింది. ఆ రోజు వాక్యం అంతా మాది. ఏం వాక్యం? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వాక్యం అయిపోయినాక ప్రార్థన చేసుకున్నాను. పోతే మమ్మల్ని 10 మందిని పక్కన పెట్టాడు. దాదాపు 3000 మంది దాకా. మేము పోతామంటే మనం పక్క అన్నాడు. ఏమంటుంటారు కదా వాళ్ళు పక్కని. లాస్ట్కు మాతో మాట్లాడి మాకు సమయం ఇచ్చి, నువ్వు దేని కొరకైతే ప్రయాసపడి దూరం వచ్చినావు, దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. మళ్ళీ ఈ సంవత్సరానికల్లా నీకు ఒక బాబుని ఇవ్వబోతుందని చెప్పి ప్రవచించాను. ప్రార్థన చేసిన కడుపు మీద మా భార్య చేయబెట్టి ప్రార్థన చేసి పంపించాడు. అదే నెల ఆ బాబు కడుపులో ఉన్నాడు. ఏం పేరు? అనూక్. సంవత్సరం తిరగక ముందే మళ్ళా సంతానము అందింది. బాబు పేరు అనూక్ ప్రశాంత్ కుమార్. మా చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినాడు. కుమారుని అయిపోవని ఎమ్మడే కుమార్తెని ఇచ్చినాడు. అంత హ్యాపీగా ఉన్నాక లోపల ఏమొచ్చేసిందంటే నాకు గర్వం వచ్చేసి, ఏముంది? దేవుడు ఇప్పుడు డబ్బు ఉన్నది, సంతానం ఉన్నది, ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుడు ఎందుకు అని చెప్పి చిన్నగా మన సోపతి బట్టి ఏమైంది? మళ్ళా లోకంలో కలిసిపోయినాం. తాగడం, తినడం, సినిమాలు, బైబిల్ పట్టుకొని మా భార్య చెప్పేది చర్చిపోతాను చెప్పేసి బైబిల్ పట్టుకొని సినిమా పోయేది. సినిమా పోయినాక మళ్ళీ వచ్చేదా, బయటకు వచ్చినాక మళ్ళీ మంది తీసుకొని ఇంటికి వచ్చేది, సోంపేసుకుంది వాసన రాకుండా. అవు అట్లా ఎప్పుడైతే దేవుని దూరం అయినో మళ్ళా అంత సంపాదన అంతా మళ్ళా కరిగిపోయింది. లాస్ట్కి వస్తా ఒక పాయింట్, ఒక అంగి మిగిలింది. అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత రోజులు దేవుడు దీవించినాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఇచ్చిపెట్టి మన లోకంలో కలిసినామో మళ్ళీ అంతా కరిగిపోవడమే కాకుండా మా భార్యకు జాండీస్, ఏమంటారు జాండీస్ అంటే కామెర్లు వచ్చింది. కామెర్లు వచ్చి ఎన్ని రూపాయలు పెట్టినా ఆమె కూడా బాగాలేదు. గుంటూరు పోయినా, పొన్నూరు పోయినా, హైదరాబాద్ చూపించిన, నల్గొండ చూపించిన, దేశమంతా తిప్పినా కానీ రోగము బాగాలేదు. లాస్ట్కి వస్తాక ఆమె చనిపోయింది. చనిపోతూ ఒక మాట అన్నది. ఏమనంటే, నాకు ఈ స్థితి రావడానికి కారణము నువ్వే అన్నది. ఏమన్నది? ఎన్ని మాటలు హెచ్చరించింది. నాకు అట్లేప్పుడు నువ్వు తాగుతున్నావు జాగ్రత్త, మనం చేసే పని కాదు. దేవుడు మళ్ళీ ఎంతో దీవించింది మళ్ళా, కానీ నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోయినావు అని చెప్పేసి ఎన్నో మాటలు హెచ్చరించింది. కానీ మనం మాట పట్టించుకో. ఎందుకు? డబ్బు పుష్కలంగా ఉంది జీవుల. డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, అడిగేవాళ్ళు లేరు, ఎదిరించేవాళ్ళు లేరు. కాబట్టి మళ్ళీ ఇష్టానుసారంగా జీవించడం వల్ల లాస్ట్కి ఏమైంది? జాండీస్ వచ్చినాయి. జాండీస్ వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు. హాస్పిటల్లో చూపించుదామంటే డబ్బు లేదు. అంత అయిపోయింది. బొంబాయి ఇసిపెట్టి వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థమవుతలేదు. చిన్న పిల్లలు కదా, 1.5 సంవత్సరం పాప, 3 సంవత్సరాలు బాబు. ఏం చేయాలో అర్థమవుతలేదు. డబ్బు లేదు చేతుల, అంత దివారీ. ఒక పాయింట్ ఇస్తే ఇంకో పాయింట్ లేదు, అంగి ఇస్తే ఇంకొక అంగి లేదు. ఆ స్థితికి వచ్చేసినాం. రాజులాగా బతికినాము. దేవుని నమ్ముకున్న రోజులు, దేవుని ఆశ్రయించిన రోజులు రాజులాగా బతికినాము. అందరూ నాకు నమస్కారం పెట్టి. అలాంటిది లాస్ట్కి వస్తానికి విలువ లేకుండా అయిపోయినాం. ఆ భార్య సాగు దగ్గర పడతా ఉంటే నేను తాగుడు ఇంకా
ఎక్కువ చేస్తున్నా. నిద్రపట్టకపోయేది, పిల్లలు చూస్తే నిద్రపట్టకపోయేది. లాస్ట్కు పొన్నూరు తీసుకొని పోయినా. పొన్నూరు అంటే గుంటూరు దగ్గర. ఆయన ఇక్కడ ముద్ర వేస్తారు పాసర్లలో. ఆయన చెప్పిండు 3 రోజులకు ఎక్కువ బతుకదు నీ భార్య, తీసుకొని పో అన్నాడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ కూర్చొని స్తోమత లేదు, నిలబడి స్తోమత లేదు. ఆ బస్సులు ఎత్తుకున్నా, తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేస్తాక పిల్లలు చూస్తేనేమో ఏడుపు ఆగుతలేదు. సాగుకు దగ్గరైన భార్య, పిల్లలు ఏమవుతారో అనే బాధ. ఏం అర్థం కాక కూర్చున్నాం. ఇట్లా కూర్చున్నప్పుడు వచ్చిన దగ్గరకు వచ్చి కూర్చొని పిల్లలను పిలుచుకొని ఇక నేను వెళ్ళిపోతున్నాను దేవుని దగ్గరికి. దేవుని చిత్తం అయితే పరలోకంలో నేను సేవ చేస్తా అని చెప్పేసి ఒక పాట పాడు నాకు గురించాను. అంటే పాటలు రాసే తనంతుండే, బొమ్మలు కూడా సేవకు సహకరించిన. ఒక పాటలు పాడే తనంతుండే. లాస్ట్ నీ పాట నేను వింటున్నాను, ఒక పాట రాయమంటే ఏం పాట రాస్తాం చెప్పండి. ఉన్న గుండె పగిలిపోతుంది చూస్తే. పిల్లల మీద వేసుకున్న ఆదరించే వాళ్ళు లేరు అని చెప్పేసి ఒక పాట పాడిన. ఏంటంటే ఒక వచనం నేను పాడిపోయిస్తా. ఫస్ట్ పాట: నీవే నా ఆశ్రయము యేసు, నీవే నా ఆధారము క్రీస్తు, నీ రెక్కల నేడే ఆలయము, నా దిక్కువు నీవే నా తండ్రి.